వెల్కమ్ బ్యాక్ టు KVR ఇన్స్టిట్యూట్. చిన్న చిన్న పదాలతో తమిళం నేర్చుకోవచ్చు. చిన్న చిన్న పదాలే అండి. తెలుగు ద్వారా తమిళం నేర్చుకోవచ్చు. ఒక తమిళమే కాదండి, తెలుగు ద్వారా మా ఇన్స్టిట్యూట్ ద్వారా తెలుగు ద్వారా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో తమిళంలో కొన్ని ముఖ్యమైన పదాలండి, సర్వనామాల గురించి తెలుసుకుందాం. తెలుగు ద్వారా తమిళం సులభంగా నేర్చుకోవచ్చండి. మా ఇన్స్టిట్యూట్ ద్వారా తెలుగు ద్వారా తమిళమే కాదండి, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తమిళంలో చిన్న చిన్న పదాలు, ప్రొనౌన్స్ నేర్చుకుందాం. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. నాన్, నామ్, నాంగల్. నాన్ అంటే నేను, నామ్ అంటే మేము, నాంగల్ అంటే మనము. నాన్, నామ్, నాంగల్. ఒక్కొక్కసారి వేగంగా మాట్లాడేటప్పుడు నాన్ అనకుండా నా అంటారు, అంటే అర్థం నేనే. ఉదాహరణకు మనం తెలుగులో చూడండి, నేను వెళ్తున్నాను అంటే ఒకసారి స్పష్టంగా మాట్లాడతాం. వేగంగా చెప్పేటప్పుడు నేను వెళ్తున్నా. కరెక్ట్ సెంటెన్స్ ఏంది? నేను వెళ్తున్నాను. చివరిలో కూడా మనం కట్ చేస్తుంటాం. అట్లనే తమిళ్లో కూడా ఉంది. నా ఓర్ డాక్టర్, నాన్ ఓర్ డాక్టర్ కాదు, నా ఓర్ డాక్టర్ అంటే కూడా నేను ఒక డాక్టర్ అని అర్థం. ఓకే, సో ఎప్పుడన్నా ఎక్కడన్నా నా అని కనబడదని చెప్పి నానని చెప్పారు కదా, ఇతను నా చెప్పాడంటే తెలుగు కూడా మనం మాట్లాడుతున్నాం. ఓకే, నీంగల్. నీ అంటే నువ్వు, నీంగల్ అంటే మీరు. నీ అంటే రెస్పెక్ట్ లేదండి, నువ్వు అంటే రెస్పెక్ట్ లేదు తెలుగులో కూడా. అదేవిధంగా నీంగల్ అంటే మీరు, ఆపోజిట్ పర్సన్ను నీంగల్ రెండు విధాలుగా చెప్పచ్చు. తెలుగులో కూడా చెప్తున్నాం కదా, నువ్వు మీరు అని. ఓకే, తెలుగు ద్వారా తమిళం సులభంగా నేర్చుకోండి. బాగా గమనించండి. అవా అని గుర్తుపెట్టుకోండి. అవా ప్లస్ ఇన్ అవన్, అవా ప్లస్ ఇల్ అవల్, అవా ప్లస్ ర్ అవర్, అవా ప్లస్ ఇర్గల్ అవర్గల్. సో అవన్, అవల్, అవర్, అవర్గల్. అవన్ అంటే తెలుగులో అతను, వాడు. యాక్చువల్గా వర్డ్ ఏంటంటే వాడు అండి. అవన్ అంటే వాడు. ఇది రెస్పెక్ట్ లేదండి. అవన్ అంటే రెస్పెక్ట్ లేదు. ఎందుకు అతను, వాడు అని చెప్పాల్సి వస్తుందంటే, తెలుగులో అంటే అవన్ అంటే హీ కదండి, అతను అంటే హీ. తెలుగులో చాలా పదాలు ఉన్నాయండి. హీ అంటే అతను, అతడు, ఆయన, వాడు, వారు, తను. ఈ పదాలన్నీ మీరు వింటున్నారు కదా. అతను, అతడు వింటున్నారు. ఆయననే చెప్పే సందర్భం పెద్ద ఆయన్ను ఆయన అంటాం. రెస్పెక్ట్ లేకుండా చెప్పేటప్పుడు వాడు అంటాం. వాడనే పదం చాలా తక్కువ, అసలు వాడకూడదే అంటాం మనం, ఎందుకంటే రెస్పెక్ట్ లేని వాడు. వారు అన్నప్పుడు పెద్దవాళ్ళను, వారు వస్తున్నారు, పక్కకు జరగండి. తను అన్నది మగవాళ్ళకు వాడతాము, ఆడవాళ్ళకు వాడతాము. తను ఏం చెప్పాడు అంటే మగవాడు, తను ఏమి చెప్పిందంటే ఆడమనిషి. అంటే ఇన్ని పదాలు, 1 2 3 4 5 6 పదాలు ఉన్నాయి. కానీ తమిళంలో అన్ని పదాలు లేవండి. కాబట్టి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే అతనుకు దగ్గర పదం అంటే యాక్చువల్గా వాడు మీనింగ్, కానీ అవనని కూడా వాడుతుంటాం. అది తేడా చెప్పాను. రెస్పెక్ట్ అన్నప్పుడు మటుకు గుర్తుపెట్టుకోండి,
అవర్ అంటే వారు, విత్ రెస్పెక్ట్ అంటే బిగినింగ్లో మీరు మాట్లాడేటప్పుడు తమిళం అవరవరనే మాట్లాడండి. ఎందుకంటే ఇన్ని పదాలు మనకు తెలుగులో ఉన్నాయి, ఇన్ని పదాలు తెలుగులో మన తమిళంలో లేవు. ఒక్కటే వాళ్ళకు రెస్పెక్ట్ వితౌట్ రెస్పెక్ట్. అవర్ అంటే రెస్పెక్ట్, అవర్ అంటే రెస్పెక్ట్ లేదు. కాబట్టి అతను అన్న సెన్స్లో కూడా వాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే రోజు మనము వాడు 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 అని మాట్లాడలేం కదా. ఆ సింపుల్ డిఫరెన్స్ బట్టి గుర్తుపెట్టుకోండి. కేవలం ఏంటంటే మనకు తెలుగులో ఇన్ని పదాలు ఉన్న దానివల్ల ఇంత సమస్య. సో మేము ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కూడా అతను అన్నప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ అని అవరని చెప్తున్నాం. అవర్ అంటే హీ. ప్రతిసారి వారు వారు అని ఇప్పుడు డే టు డే లైఫ్లో మనము చూడండి, తెలుగులో మాట్లాడేటప్పుడు వారు 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 వారని ఎన్నిసార్లు మాట్లాడతాం. మనకు కొత్తగా పరిచయం వాళ్ళ గురించి వాళ్ళతో వారు ఉంటాము. పరిచయం లేని వాళ్ళ దగ్గర అంటే పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర అతను అతను అంటుంటాం. వాడనే పదం వాడం, కాబట్టి అది రీప్లేస్ అనుకోండి. ఓకే. సో ఎనీహౌ అవర్ అన్నప్పుడు వారని గుర్తుపెట్టుకోండి. అవల్ అంటే ఆమె. ఇప్పుడు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అవర్ అన్నప్పుడు సింగులరు రెస్పెక్టు మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు. అవర్ అంటే వారు వస్తున్నారంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. ఇంకా అవంగ్ అని కూడా వాడుతుంటారండి. సో అంత డీప్ వద్దు. అవర్ అన్నప్పుడు వారు గుర్తుపెట్టుకోండి. అవర్ గల్ అన్నప్పుడు వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఇది చిన్న విషయం అండి, బట్ ఈ తేడా తెలిసినప్పుడే మీరు మాట్లాడేటప్పుడు అవన్ అనేది అవాయిడ్ చేసి అవరు వాడతారు. వాళ్ళు బాగా క్లోజ్ అయిన తమిళ వాళ్ళు బాగా క్లోజ్ అయినప్పుడు అవరని వాడతారు. ఓకే. యువ యువ అని గుర్తుపెట్టుకోండి. యువ ప్లస్ ఇన్ ఇవన్, యువ ప్లస్ ఇల్ ఇవల్, యువ ప్లస్ ర్ యువర్, యువ ప్లస్ రుగల్ యువర్గల్. చూడండి, యువన్ యువల్ యువర్ యువర్గల్. యువన్ అంటే ఇతను, బ్రాకెట్లో చెప్పాను వీడు, యాక్చువల్గా వాడు వీడు, కానీ ఇతను కూడా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చాలాసేపు చెప్పాను దాని గురించి అవన్ అని చెప్పినప్పుడు. ఓకే. యువల్ అంటే ఈమె, యువర్ అంటే వీరు, రెస్పెక్ట్, మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు. ఓకే. యువర్గల్ అంటే యువంగా అని కూడా అంటారు. యువంగా అది స్పోకెన్లో ఎక్కువ వాడుతుంటారు. యువంగా. యువర్ అంటే వీరు, మేల్ ఆర్ ఫిమేల్. యువంగా అని కూడా అంటుంటారు, అది స్పోకెన్లో. ఓకే. యువర్గల్ అంటే వీళ్ళు అంటే ప్లూరల్. ఓకే. ఓకే. అదు, అవై, అంద, ఈ, ఇది, ఇవై, ఇంద. అదు అంటే అది, అవై అంటే అవి, అంద అంటే ఆ, ఇది అంటే ఇది, ఇవై అంటే ఇవి, ఇంద అంటే ఈ. ఆల్మోస్ట్ దాన్ని చూడగానే మీకు అర్థమైపోతుందండి. అంద అంటే ఆ, అప్పుడు ఇంద అంటే ఈ, అదు అంటే అది, ఇది అంటే ఇది, అవై అంటే అవి, ఇవై అంటే ఇవి. ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్ అంటారండి. ఇప్పుడు అవై అంటే అవి పుస్తకాలు. ఆ తర్వాత మన నిదానం ముందు ఏంటంటే బేసిక్ మీకు ముందు పదాలు బాగా అలవాటు అవుతే ఆ పక్కన చిన్న చిన్న పదాలు చేర్చేసి వాక్యాలు చెప్పచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకే. ఇప్పుడు వరకు మీరు చూసినన్ని శాంపిల్ వీడియోస్ అండి. మీకు పూర్తి వీడియోలు మరియు పీడిఎఫ్ బుక్స్ కావాలనుకుంటే పూర్తి వివరాలకు ఈ వాట్సాప్ నెంబర్కు 9789099589 9789099589కు సెండ్ తెలుగు టు తమిళ్ ఫుల్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి. ఇక్కడ మా దగ్గర మొత్తం తెలుగు ద్వారా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి. మీకు ఏ భాష కావాలంటే ఆ భాష
మీకు హిందీ కావాలంటే తెలుగు టు హిందీ ఫుల్ డీటెయిల్స్ అని, మలయాళం కావాల్సింటే తెలుగు టు మలయాళం ఫుల్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి. మేము కంప్లీట్ కోర్సు డీటెయిలు, దానికి ఎంత అమౌంట్ అవుతుంది అన్నీ పంపిస్తాము. మీకు ఆ అమౌంట్ అవన్నీ మీకు కంఫర్ట్ అయితే పూర్తి కోర్సు మా దగ్గర తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ వీడియో బాగా నచ్చితే షేర్ చేయండి. పర్టికులర్గా గ్రూప్లో షేర్ చేయండి. గ్రూప్స్లో షేర్ చేస్తే ఎవరికొరికి తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.